అడుగో అతనే హంతకుడు. మొదటి భాగం. ఎస్, పోలీస్ కంట్రోల్ రూమ్ అని రాత్రి డ్యూటీలో ఉన్న సార్జెంట్ అనగానే, మోటార్ కార్ యాక్సిడెంట్ జరిగింది, రిపోర్ట్ చేయడానికి ఫోన్ చేస్తున్నాను అని అతను అనగానే, మీ పేరు అని సార్జెంట్ అన్నాడు. రాజయ్యర్ అని అతనన్నాడు. చిరునామా అని అనగానే, మార్కెట్ వీధి నెంబర్ 550 సైదాపేట అని అతను అనగానే, యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అని అనగానే, గిండికి సైదాపేటకి మధ్య ఉన్న ఆలందూర్ రోడ్డు మీద అని అతనన్నాడు. ఎవరైనా మరణించారా? ఎవరికైనా గాయాలు తగిలాయా? కారులో ఎంతమంది ఉన్నారు అని ఆ పోలీసు ఉద్యోగి అడగగానే, ఆఫీసర్, ఈ యాక్సిడెంట్కి నాకు ఏమీ సంబంధం లేదు. నేనింటికి వెళ్తూ చూశాను. యాక్సిడెంట్ జరిగిన చోట ఎవరూ కనిపించలేదు. మీకు ఫోన్ చేయడం పౌర ధర్మం కనుక ఫోన్ చేస్తున్నాను అని అతను అనగానే, థ్యాంక్స్ సార్, వివరాలు చెప్పండి అని సార్జెంట్ డైరీ ముందుకు లాక్కొని అన్నాడు. గిండి స్టేషన్ వద్ద నేను హోటల్ నడుపుతున్నాను. 12 గంటలకు హోటల్ మూసి ఇంటికి బయలుదేరాను సైకిల్ మీద. రోడ్డుకు 2 పక్కలా బాగా లోతైన పల్లమున్నది. పల్లంలో ఏదో తగలబడడం గమనించి సైకిల్ దిగి చూశాను. అది మోటార్ కార్. తలకిందులుగా ఉన్నది. కారులో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉన్నారేమోనని పిలిచి చూశాను. ఎవరూ పలకలేదు. దగ్గరే ఉన్న పబ్లిక్ ఫోన్ బూత్కు వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను అని రాజయ్యర్ అనగానే, వెరీ మెనీ థ్యాంక్స్ సార్. కాసేపట్లో పోలీసు ఉద్యోగులు యాక్సిడెంట్ జరిగిన చోటుకి వస్తారు. దయచేసి మీరు అక్కడికి వెళ్ళి కాచుకోండి అని అతనన్నాడు. ఆఫీసర్, చాలా ఆలస్యమైంది, ఇంటికి వెళ్ళాలి అని అతను అనగానే, సారీ సార్, మీరు ఇంటికి వెళ్ళిన ఆఫీసర్లు ఎలాగో వచ్చి మిమ్మల్ని పిలుస్తారు కనుక యాక్సిడెంట్ జరిగిన చోట కాచుకోవడం మంచిది. థ్యాంక్స్ వన్స్ అగైన్ అని సార్జెంట్ డిస్కనెక్ట్ చేసి ఇంకో ఫోన్ తీసి, ఆపరేటర్ రిపోర్ట్, మోటార్ కార్ యాక్సిడెంట్, ఆలందూర్ రోడ్, గిండి సైదాపేట మధ్య, రిపోర్టెడ్ బై రాజయ్యర్ అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే పోలీస్ వైర్లెస్ ఆపరేటర్ మైక్లో మాట్లాడడం ప్రారంభించాడు. ఎమర్జెన్సీ పెట్రోల్ వ్యాన్ నెంబర్ 8 రిసీవ్ మెసేజ్ అని అన్నాడు. పెట్రోల్ వ్యాన్ 8 రిసీవింగ్ మెసేజ్, రిపోర్ట్ అని అనగానే, మోటార్ కార్ యాక్సిడెంట్ బిట్వీన్ సైదాపేట్ అండ్ గిండి, ఆలందూర్ రోడ్, రిపోర్టెడ్ బై రాజయ్యర్, రిసీవ్ అని అనగానే, మోటార్ కార్ యాక్సిడెంట్ బిట్వీన్ సైదాపేట్ అండ్ గిండి అని పెట్రోల్ వ్యాన్ సార్జెంట్ అన్నాడు. సైదాపేటకి త్యాగరాయ నగర్కి మధ్య మౌంట్ రోడ్డు మీద ఉన్నది పెట్రోల్ కార్. రిపోర్ట్ వచ్చినప్పుడు పెట్రోల్ వ్యాన్ డ్రైవర్ స్పీడ్ పెంచాడు. అర్ధరాత్రిళ్ళు రోడ్లు మీద ఎవరూ లేనప్పుడు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయో అని సార్జెంట్ అన్నాడు. వీధుల్లో ఎవరూ లేనప్పుడే బాగా స్పీడ్గా వెళ్ళి ఏ టర్నింగ్లోనో కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేస్తారు అని డ్రైవర్ అన్నాడు. సార్జెంట్ చేతి గడియారం చూసుకున్నాడు. 12 గంటల 10 నిమిషాలైంది. డైరీలో రాసుకోవడం ప్రారంభించాడు. ఇక్కడే సార్ అని డ్రైవర్ బ్రేక్ నొక్కి వ్యాన్ ఆపి అన్నాడు. సార్జెంట్ వ్యాన్లో నుంచి దిగాడు. నా పేరు రాజయ్యర్, నేనే రిపోర్ట్ చేసింది అంటూ రాజయ్యర్ సార్జెంట్ దగ్గరకు వెళ్ళాడు. సార్జెంట్ తల ఊపి ముందుకు వెళ్ళాడు. కాలుతున్న మోటార్ కార్ అతనికి కనిపించింది. యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందని అడగవలసిన అవసరం లేదు. రోడ్డు పక్కన నిల్చొని కిందకు చూశాడు. పల్లంలో పడి ఉన్నది కారు. మంటలు చెలరేగాయి. పొగ మాత్రం వస్తోంది. పెట్రోల్ వ్యాన్ డ్రైవర్ వచ్చి సార్జెంట్ పక్కన నిల్చున్నాడు. ఇంత విశాలమైన రోడ్డు ఉండగా ఎలా పడుందంటావా కారక్కడ అని సార్జెంట్ డ్రైవర్ని అడిగాడు. ఆ డ్రైవర్ తాగున్నాడేమో అని అనగానే సార్జెంట్ తల ఊపి, కారులో ఎవరైనా ఉంటే ఈ పాటికి మస్ అయిపోయి ఉండాలి. హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేసి అంబులెన్స్, ఫైర్ ఇంజన్ కావాలని చెప్పు అని అనగానే పెట్రోల్ కార్ డ్రైవర్ తల ఊపి వ్యాన్ దగ్గరకు వెళ్ళాడు. పెట్రోల్ వ్యాన్ నెంబర్ 8 రిపోర్టింగ్, మేజర్ మోటార్ కార్ యాక్సిడెంట్, ఆలందూర్ రోడ్ బిట్వీన్ సైదాపేట్ అండ్ గిండి, అంబులెన్స్, ఫైర్ ఇంజన్ రిక్వైర్డ్ అని అన్నాడు. హెడ్ క్వార్టర్స్ నుంచి వైర్లెస్ ఆపరేటర్ వార్త అందుకున్నానని తెలియజేయగానే వ్యాన్ డ్రైవర్ వెనక్కు తిరిగి వెళ్ళాడు. సార్జెంట్ పల్లంలోకి దిగి కార్ని దగ్గర నుంచి పరీక్ష చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వద్దు సార్, కాలు జారితే చాలా ప్రమాదం, ఫైర్ మ్యాన్ వస్తారుగా అని డ్రైవర్ చెప్పాడు. సార్జెంట్ తల ఊపి రాజయ్యర్ వైపు తిరిగి, మీరు చూసినప్పుడు మంటలు వస్తున్నాయా అని అడిగాడు. అవును అని రాజయ్యర్ అనగానే, కారులో ఎవరూ లేరా అని అనగానే, నాకెలా తెలుస్తుంది? నేను కేకేశాను, ఎవరూ పలకలేదు అని రాజయ్యర్ అన్నాడు. ఆ మంటను బట్టి మీరిక్కడికి వచ్చే ముందు ఎంతసేపటి క్రితం కారు ఈ పల్లంలో పడిందంటారు అని సార్జెంట్ అడిగాడు. రాజయ్యర్ ఆలోచించి,
బహుశా 10 నిమిషాలు అయి ఉండాలి అని అన్నాడు. అంతలో సైరన్ ఊదుకుంటూ అంబులెన్స్ వెనక ఫైర్ ఇంజన్, ఇంకో పోలీస్ వ్యాన్ వచ్చి అక్కడాగాయి. పోలీస్ వ్యాన్లో నుంచి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొందరు పోలీస్ కానిస్టేబుల్స్ దిగారు. సార్జెంట్ ఇన్స్పెక్టర్కి రిపోర్ట్ ఇచ్చాడు. క్షణంలో ఫైర్మెన్ కింద పల్లంలోకి తాళ్ల నిచ్చెనలు వేశారు. హెల్మెట్స్ పెట్టుకొని అగ్నిమాపక దళం వారు పల్లంలోకి దిగారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారు. రోడ్డుకి పక్కన పల్లానికి ఉన్న దూరం కొలుస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్స్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు జరపవలసిన తతంగమంతా జరుగుతోంది. ఇదిలా ఉండగా కాలింగ్ బెల్ చప్పుడు కాగానే పార్వతి లేచి కూర్చున్నది. అమ్మా, నాన్న వచ్చాడా అని 10 ఏళ్ల జయ అడిగింది. నాన్నే అయి ఉండాలి అని పార్వతి లేచి దీపం వెలిగించింది. అబ్బా, చాలా ఆలస్యమైందే 2 అని అనుకుంటూ వెనక్కు తిరిగి చూసి, జయ, నువ్వు రావద్దు అని పార్వతి కూతురుతో అన్నది. అవతల మంచం మీద 7 ఏళ్ల కొడుకు రవి, 4 ఏళ్ల పిల్ల ఉమా నిద్రపోతున్నారు. త్వరగా రా, నాకు భయం వేస్తోంది అని జయ అన్నది. దీపం వెలిగించి ఉంటే నీకేంటి భయం, 10 ఏళ్ల దానివి అని పార్వతి హాల్లోకి వెళ్ళింది. అంతలో బజర్ మళ్ళీ బొయ్యమన్నది. పార్వతి గబగబా వెళ్ళి తలుపు తీసింది. డాక్టర్ శ్రీనివాస్ గారి ఇల్లిదేనా అని గుమ్మం అవతల నిల్చున్న మనిషి అడిగాడు. ప్యాంటు, షర్టు, కోటు వేసుకున్నాడు. అలాంటి డ్రెస్లోనే ఇంకో మనిషి అతని పక్కన ఉన్నాడు. అవును, డాక్టర్ గారు ఇంట్లో లేరు అని పార్వతి అనగానే, ఒక క్షణం మేము లోపలికి రావచ్చా అని ఒకతను అడిగాడు. పార్వతి మొహం చిట్లించి, ఎందుకు, డాక్టర్ గారు ఇంట్లో లేరు, ఎప్పుడు వస్తారో తెలియదు అని అన్నది. మేము పోలీస్ ఆఫీసర్లం అని అతను అనగానే పార్వతి బిత్తర చూపులు చూసి, పోలీసులా అని అడిగింది. పోనీ వసారాలో దీపం వెలిగించండి అంటూ అతను జేబులో నుంచి ఓ చేతి గడియారం, ఒక ఉంగరం తీశాడు. ఏంటివి అని పార్వతి అడిగింది. ఇవి మీ భర్త గారివేనా అని వాటిని పార్వతికిచ్చి అడిగాడు. అవును, ఇవి మీకెలా వచ్చాయి అని పార్వతి అన్నది. పార్వతి గుండె దడదడమంటున్నది. నెంబర్ MXY 19998 కార్ డాక్టర్ శ్రీనివాస్ గారిదేనా అని అనగానే, అవును, ఏం జరిగింది అని పార్వతి కంగారుగా అడిగింది. మోటార్ కార్ యాక్సిడెంట్ జరిగింది అని పోలీస్ ఆఫీసర్ అనగానే, కార్ యాక్సిడెంటా, ఆయనకు గాయాలేమైనా అని పార్వతి అన్నది. ఈ దుర్వార్త చెప్తున్నందుకు నన్ను క్షమించండి, డాక్టర్ గారు యాక్సిడెంట్లో మరణించారు అని అతను అనగానే పార్వతి కళ్ళప్పగించి మాట లేకుండా ఆ ఆఫీసర్ని చూసింది. ఏంటి ఏంటి అని ఏడుస్తోంది. ఇంట్లో మీ వాళ్ళు అంటే తండ్రి, తల్లి, పెద్దవాళ్ళెవరూ లేరా అని అతను అనగానే, ఆయన యాక్సిడెంట్లో పోయారా, నేను నమ్మను, ఎక్కడున్నారాయన అని పార్వతి అరిచింది. ఆ అరుపుకి పిల్లలు లోపల నుంచి పరిగెత్తుకు వచ్చారు. పిల్లల్ని చూడగానే పార్వతికి దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చేసింది. భోరున ఏడవడం మొదలుపెట్టింది. పిల్లలు తల్లిని కౌగిలించుకొని ఏడుస్తున్నారు. ఎదురింట్లో వాళ్ళు, పక్కింట్లో వాళ్ళు ఈ గోల విని వచ్చేశారు. డాక్టర్ గారి తల్లిదండ్రులు, ఈమె తల్లిదండ్రులు ఎక్కడున్నారు, మేం కబురు పంపుతాం అని పోలీస్ ఆఫీసర్ పక్కింటి పెద్ద మనిషితో అన్నాడు. డాక్టర్ గారి తల్లిదండ్రులు లేరు, ఈమె తల్లిదండ్రులు బెంగళూరులో ఉంటున్నారు, అడ్రస్ నాకు తెలియదు, ఆమెనే అడగాలి అని అన్నది. 4 ఆడవాళ్లు పార్వతిని సముదాయిస్తున్నారు. ఏమని ఓదారుస్తారు, ఏం చెబితే ఆమె దుఃఖం పోతుంది? 3 పిల్లల్ని చూసి చూసి కడుపు తరుక్కుపోయేటట్లు ఏడుస్తోంది. బెంగళూరులో ఉన్న ఆమె తల్లిదండ్రుల చిరునామా ఎవరినో అడిగి తెలుసుకొని పోలీస్ ఆఫీసర్లు వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా ఎస్ అని అసిస్టెంట్ కమిషనర్ ఇన్స్పెక్టర్ యాంథనీ లోపలికి రాగానే అన్నాడు. డాక్టర్ శ్రీనివాస్ కార్ యాక్సిడెంట్ కేసు గురించి సార్ అని యాంథనీ అనగానే, ఎస్, రిపోర్ట్ ఏది అని కమిషనర్ అన్నాడు. ఇదిగోండి సార్ అని యాంథనీ అనగానే, దర్యాప్తు పూర్తయిందా అని కమిషనర్ అడిగాడు. ఇది యాక్సిడెంట్ అని తోచడం లేదు సార్, కారు సైదాపేట నుంచి గిండి వైపు వెళ్తూ ఆ పల్లంలో పడింది. దాదాపు 12 గంటల ప్రాంతాల్లో యాక్సిడెంట్ జరిగి ఉండాలి. రోడ్డు మీద టైర్ గుర్తులను బట్టి 20 మైళ్ళ స్పీడు కన్నా వేగంగా వచ్చి ఉండడానికి వీల్లేదని తేలింది. కారు పల్లంలోకి పడిన చోట టైర్ గుర్తులను బట్టి కారు పడుతున్నప్పుడు ఇంకా నెమ్మదిగా, అంటే 2-3 మైళ్ళ స్పీడు కన్నా ఎక్కువ ఉండి ఉండదు అని యాంథనీ అనగానే, బహుశా కారు వెనక్కు తిప్పుతున్నప్పుడు పడిందేమో అని కమిషనర్ అన్నాడు. రివర్స్ గేర్లో లేదు సార్ అని యాంథనీ అన్నాడు.
వెనక్కు తిప్పడానికి కాస్త వెనక్కు వెళ్ళి మళ్ళీ ముందుకు తిప్పుతున్నప్పుడు పడిందేమో అని కమిషనర్ అనగానే, అవును అలా జరిగి ఉండవచ్చు, కానీ రేడియేటర్ కిందకి ఉండేటట్లు నిలువున పడింది. అలా పడినప్పుడు కారుకు నిప్పు అంటుకోవాల్సిన అవసరం లేదు. పెట్రోల్ ట్యాంక్ మూత తెరిచి ఉన్నది. వెనక ఉన్న పెట్రోల్ ట్యాంక్ వద్ద మంట ప్రారంభమై తర్వాత ముందుకు వ్యాపించిందని తేలింది అని యాంథనీ అనగానే, అనుమానానికి అంతేనా, ఇంకేమైనా ఆధారాలున్నాయా అని కమిషనర్ అడిగాడు. రాజయ్యర్ అంటే యాక్సిడెంట్ రిపోర్ట్ చేసిన మనిషి గిండి నుంచి సైదాపేట వైపు సైకిల్ మీద వెళ్తూ మంటలు చూశాడు. యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి అరఫర్లాంగ్ దూరంలో రాజయ్యారికి ఎదురయ్యాడట కాలినడకన గిండి వైపు వెళ్తున్న ఓ మనిషి. ఆ మనిషి సూటు వేసుకున్నాడని మాత్రం రాజయ్యారికి జ్ఞాపకమున్నది. అంతకన్నా వివరంగా ఆనవాళ్లు చెప్పలేకుండా ఉన్నాడు అని యాంథనీ అనగానే, యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి గిండి వైపు వెళ్తున్నాడన్నమాట ఆ మనిషి అని కమిషనర్ అన్నాడు. అవును సార్, యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి ఆ మనిషి రాజయ్యార్ కనిపించిన చోటికి మధ్య ఇంకో రోడ్డు లేదు. అంటే కాలినడకన వెళ్తున్న ఆ మనిషి కారుని చూసి ఉండాలి అని యాంథనీ అనగానే, అంటే చూసిన రాజయ్యారికి ఆ విషయం ఎందుకు చెప్పలేదనేనా అని కమిషనర్ అనగానే, అవును సార్, అదే అనుమానం. అంతేకాదు, కారు ఆ పల్లంలో పడిన తర్వాత కారు తలుపు తెరుచుకొని బయటకు రావడానికి డాక్టర్ శ్రీనివాస్కి చాలా వ్యవధి ఉండి ఉండాలి. అటువంటి ప్రయత్నం డాక్టర్ చేయలేదని అనుకోవాల్సి వస్తుంది అని అనగానే, ఎందువల్ల తన ప్రాణం కాపాడుకోవడానికి డాక్టర్ ప్రయత్నం చేయలేదంటావు అని కమిషనర్ అడిగాడు. 2 కారణాలు కనిపిస్తున్నాయి సార్. ఒకటి ఆత్మహత్య. డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆ కారులో నుంచి బయటకు రాలేదనుకోవాలి. ఇక రెండో కారణం హత్య అని యాంథనీ అనగానే, ఇన్స్పెక్టర్, మీ ఉద్దేశం ఇది హత్యో ఆత్మహత్యో అయి ఉండాలని, అవునా అని కమిషనర్ అనగానే, ఇన్స్పెక్టర్ నిమిషం పాటు సందేహించాడు. చెప్పండి ఇన్స్పెక్టర్ అని కమిషనర్ అనగానే, ఆత్మహత్యే అయి ఉండాలి సార్. రాజయ్యారికి కనిపించిన మనిషి యాక్సిడెంట్ విషయం రాజయ్యారికి చెప్పకపోవడానికి అతనికేవో కారణాలు ఉండి ఉండవచ్చు. అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్తున్నాడేమో. పోలీస్ ఇన్వెస్టిగేషన్తో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదేమో. డాక్టర్కి శత్రువులు కానీ హత్య చేసేటంత ద్వేషించేవాళ్లు కానీ ఉన్నట్లు లేరు. డాక్టర్ మరణం వల్ల ఎవరికీ లాభం రాదు. అందువల్ల ఆత్మహత్య అని నా అనుమానం అని ఇన్స్పెక్టర్ అనగానే, కమిషనర్ తల ఊపి, హత్య జరిగిందేమోనని అనుమానం కలిగింది గనుక హోమిసైడ్ డిపార్ట్మెంట్కి ఈ కేసు పంపించడం మంచిదనుకుంటాను అని అనగానే, ఎస్ సార్ అని యాంథనీ అన్నాడు. సరే, నేను క్రైమ్ డీసీకి పంపిస్తాను రిపోర్ట్ అని డిప్యూటీ కమిషనర్కి ఫోన్ చేశాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు డాక్టర్ శ్రీనివాస్ కార్ యాక్సిడెంట్ కేసుకు సంబంధించిన రిపోర్ట్ అంతా చదివి సార్జెంట్ శివంతో, ఇటువంటి కేసులంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని అన్నాడు. ఎందుకు ఇష్టం లేదు సార్ అని సార్జెంట్ శివం అనగానే, యాక్సిడెంట్ జరిగిన చోటు ఇప్పుడు ఏమీ లేదు. కార్ అక్కడి నుంచి తీసేశారు. శవము పూర్తిగా కాలిపోయింది. సాక్ష్యాలేమైనా ఉండి ఉంటే అన్నీ పోయాయి అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. మరి ఈ రిపోర్టును బట్టి మీ అభిప్రాయం ఏమిటి సార్ అని సార్జెంట్ అడిగాడు. ఆత్మహత్య అని అనిపిస్తోంది అని ఇన్స్పెక్టర్ అనగానే, ఆ రాజయ్యారనే అతనికి ఎవరో కాలినడకన ఎదురయ్యారట, మరి అతని సంగతి అని సార్జెంట్ శివం అడిగాడు. ఫలానా చోట ఓ కార్ తగలబడిపోతున్నదని రాజయ్యారికి చెప్పడానికి గాని, తనే పోలీసులకు రిపోర్టు చేయకపోవడానికి గాని 190 కారణాలు ఉండి ఉండవచ్చు. అతనికేమీ సంబంధం ఉండి ఉండదు. నిజంగా అతను డాక్టర్ని హత్య చేసి ఉంటే అంత అజాగ్రత్తగా రోడ్డు మీద నడిచి వెళ్తాడా? రాజయ్యార్ సైకిల్ మీద రావడం దూరాన్నుంచి చూసి ఏ చెట్టు వెనక్కో దాక్కోడా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అవును సార్, ఇప్పుడే మీరు దర్యాప్తు ప్రారంభిస్తారా అని సార్జెంట్ అడిగాడు. అవును, మరెందుకు ఆలస్యం? త్వరగా తేల్చి పారేస్తే సరి. పద, డాక్టర్ గారి భార్యను కలుసుకుందాం అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. ఇదిలా ఉండగా, నేను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని, శ్రీమతి పార్వతి గారున్నారా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. ఉన్నది, రండి అని హాల్లోకి తీసుకెళ్ళి, పార్వతి నా కుమార్తె, నా పేరు చలపతిరావు. నిన్ననే నేను నా భార్య బెంగుళూరు నుంచి వచ్చాం. చాలా షాక్ అయ్యాం అని చలపతిరావు పార్వతి పార్వతి అని కేకేశాడు. వదులుగా జుట్టు ముడివేసుకున్నది, ఛామన్ ఛాయ,
సన్నగా పొడుగ్గా ఉన్నది. పార్వతి అందమైనది కాదు, అలా అని అనాకారి కాదు. మిమ్మల్ని ఈ దుఃఖ సమయంలో ప్రశ్నలు అడగడానికి వచ్చినందుకు క్షమించండి, కానీ తప్పదు అని ఇన్స్పెక్టర్ అనగానే, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏం లాభం, ఆయన మళ్ళీ రారు అని పార్వతి దిగులుగా అన్నది. అంతలో ముగ్గురు పిల్లలు హాల్లోకి వచ్చారు. అమ్మ, పిల్లల్ని తీసుకెళ్ళు, వెళ్ళండి అని పార్వతి పిల్లలతో అన్నది. ముగ్గురు పిల్లలు తల్లిని ఇన్స్పెక్టర్ని కళ్ళప్పగించి చూస్తున్నారు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి అని స్వరాజ్యరావు అన్నాడు. స్వరాజ్యరావు గొంతు వినగానే బెదిరిపోయినట్లు ముగ్గురు పిల్లలు లోపలికి పరిగెత్తారు. అడగండి అని పార్వతి ఇన్స్పెక్టర్ని చూసి అన్నది. ఉన్నది ఉన్నట్లు నిర్మోహమాటంగా మాట్లాడతాను, క్షమించండి. మీ వారు ఆత్మహత్య చేసుకున్నారేమోనని మాకు అనుమానంగా ఉన్నది. పొరపాటున కారు పల్లంలో పడలేదని అనిపిస్తోంది. మీ వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేమైనా ఉన్నాయా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. ఆత్మహత్య? ఆయనెందుకు ఆత్మహత్య చేసుకుంటారు అని పార్వతి అన్నది. బతుకు మీద ఎవరికి ఎప్పుడు విరక్తి కలుగుతుందో చెప్పడం చాలా కష్టం. డాక్టర్ గారికి డబ్బు ఇబ్బందులేమైనా ఉన్నాయా అని స్వరాజ్యరావు అనగానే, లేవు, ఇది మా సొంతిల్లు, చిల్లి కానీ అప్పు లేదు. నాకు తెలిసినంతవరకు ఆయన ఎక్కడా అప్పు చేయలేదు. బ్యాంకులో దాదాపు 10,000 రూపాయలున్నాయి. మంచి ప్రాక్టీస్ ఉన్నది అని పార్వతి అనగానే, మీకు డాక్టర్ గారికి మనస్పర్ధలేమైనా కలిగాయా అని అనగానే పార్వతి ఇన్స్పెక్టర్ని జాలిగా చూసి, మాకు పెళ్ళై 12 ఏళ్లైంది. ఈ 12 ఏళ్లలో నేను ఆయన ఎన్నడూ ఒకళ్ళనొకళ్ళం ఒక్క మాట కూడా అనుకోలేదు. తిట్టుకొని పోట్లాడుకునే తత్వాలు కావు మావి. భార్యగా, నా పిల్లల తల్లిగా నేను నిర్వహించవలసిన బాధ్యతలు నిర్వహించేదాన్ని. మనస్పర్ధలు ఎందుకు కలుగుతాయి అని పార్వతి అనగానే, వేరే ఇంకేదైనా కారణం వల్ల మానసిక వ్యధ అనుభవించేవారా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. నాకు చెప్పలేదు. ఆత్మహత్య చేసుకునేటంత క్షోభపడుతున్నట్లు కనిపించలేదు ఎన్నడూ అని పార్వతి అనగానే, క్షమించండి, కొంచెం ప్లెయిన్గా అడుగుతున్నందుకు. మరెవరైనా స్త్రీ వలలో పడి ఆయన ఇబ్బందుల పాలయ్యారా అని స్వరాజ్యరావు అనగానే, ఏమో, మరొక స్త్రీ చేత ఆకర్షింపబడి ఉండవచ్చు. అంత మాత్రాన ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు అని పార్వతి అన్నది. ఇన్స్పెక్టర్ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. ఆయనకి విరోధులెవరైనా ఉన్నారా అని అడిగాడు. విరోధులా? లేరు అని పార్వతి అన్నది. చూడండమ్మా, డాక్టర్ గారు ఆత్మహత్య అయినా చేసుకొనుండాలి, లేదా హత్య చేయబడి ఉండాలి. యాక్సిడెంట్ మాత్రం కాదు. ఆయన మరణానికి కారణం యాక్సిడెంట్ మాత్రం కాదు. మీరు సహకరిస్తే కానీ మేమేం చేయలేం అని ఇన్స్పెక్టర్ అనగానే, పార్వతి ఏడుస్తోంది. ప్లీజ్ ఏడవకండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఏడవక ఏం చేయను, దుఃఖం ఎలా ఆపుకోను ఇన్స్పెక్టర్. ఆయన మరణించారు, ఇక రారు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా, నేనెన్ని సమాధానాలు చెప్పినా ఆయనక రారు. నా పిల్లలకు ఇక తండ్రి లేడు అని పార్వతి ఏడుస్తోంది. క్షమించండి, మేం వెళ్ళి వస్తాం అని ఇన్స్పెక్టర్ లేచి నిలబడ్డాడు. ఒక్క విషయం మాత్రం నేను నిశ్చయంగా చెప్పగలను, ఆయన ఆత్మహత్య చేసుకొనుండరు అని పార్వతి అన్నది. థ్యాంక్స్ అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో రివాల్వింగ్ కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతున్నాడు. ఆయన అసిస్టెంట్ రాజు ఆ గదిలోనే బల్ల వెనక కూర్చొని ఉత్తరాలు టైప్ చేస్తున్నాడు. కాలింగ్ బజర్ చప్పుడైంది. రాజు వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చి, సార్, ఎవరో చలపతిరావు, ఆయన కుమార్తె పార్వతి వచ్చారు, మిమ్మల్ని కలుసుకోవాలట అని యుగంధర్ అనగానే, అని రాజు అనగానే, ఎందుకో చెప్పారా అని యుగంధర్ అడిగాడు. లేదు, మీతోనే మాట్లాడాలన్నారు అని రాజు అనగానే, సరే తీసుకురా అని యుగంధర్ చెప్పగానే రాజు వెళ్ళి క్షణంలో తిరిగి వచ్చాడు. ఈయన చలపతిరావు గారు, బెంగళూరులో గవర్నమెంట్ ఉద్యోగి. ఈమె పార్వతి గారు, ఆయన కుమార్తె వీరే యుగంధర్ గారు అని రాజు పరిచయం చేశాడు. కూర్చోండి అని యుగంధర్ అన్నాడు. మిమ్మల్ని గురించి ఎంతో విన్నాను, మీ ఫోటోలు కూడా పత్రికల్లో చూశాను. ఎన్నడూ కలుసుకునే అవకాశం లేకపోయింది అని చలపతిరావు అనగానే, నన్ను కలుసుకోవాల్సిన అవకాశం రావాలని కోరుకోవడం మంచిది కాదేమో అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇటువంటి చిన్న కేసులు మీరు తీసుకోరని,
మీకు వ్యవధి ఉండదని అమ్మాయికి చెప్పాను. కానీ అమ్మాయి వినిపించుకోలేదు. మీరు చెబితే తృప్తి పడుతుంది అని చలపతిరావు అనగానే, ఏంటా కేసు అని యుగంధర్ అడిగాడు. చలపతిరావు గొంతు సవరించుకొని, డాక్టర్ శ్రీనివాస్ నా అల్లుడు, పార్వతి ఆయన భార్య. వారం రోజుల క్రితం నా అల్లుడు కారు ప్రమాదంలో మరణించాడు అని చలపతిరావు అనగానే యుగంధర్ తల ఊపాడు. 3 పిల్లలు, మంచి ప్రాక్టీస్ ఉన్నది అతనికి. పోలీసులు దర్యాప్తు చేసి డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య అయినా చేసుకొనుండాలి, లేదా హత్య అయినా చేయబడి ఉండాలి అని అన్నారు అని చలపతిరావు అనగానే, రెండిట్లో ఏదో నిశ్చయించారా అని యుగంధర్ అడిగాడు. ఆత్మహత్య అని నిన్ననే నిశ్చయించారు అని చలపతిరావు అనగానే, అలాగా అని యుగంధర్ అన్నాడు. భర్త ఆత్మహత్య చేసుకొని మరణించాడని అంటే పార్వతికి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరనుకుంటాను. రేపు పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్లకు ఎలా ఉంటుంది? తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి తల్లి కారకురాలేమోననే అనుమానం కలుగుతుంది. అవునా? తన భర్త ఆత్మహత్య చేసుకొనుండడని పార్వతి నిశ్చయంగా నమ్ముతోంది. ప్రమాదవశాత్తు మరణించి ఉండాలి, లేదా హత్య చేయబడి ఉండాలి అని అంటోంది అని చలపతిరావు అనగానే, డాక్టర్ గారిని హత్య చేసేటంత, ద్వేషించేంత విరోధులు ఉన్నారా ఆయనకి అని యుగంధర్ అనగానే, బహుశా లేరనుకుంటాను. ఉన్నా మాకు తెలియదు. ఆత్మహత్య చేసుకొనుంటే దానికి కారణమూ తెలియడం లేదు. పోలీసులు చెప్పలేకుండా ఉన్నారు. మీరీ కేసు దర్యాప్తు చెయ్యాలని, డాక్టర్ మరణానికి నిజమైన కారణమేమిటో తెలుసుకోవాలని పార్వతి మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి వచ్చింది అని చలపతిరావు అన్నాడు. సామాన్యంగా ఇటువంటి విషయాలలో పోలీసులు పొరపాటు పడరు. యాక్సిడెంట్ అయింది, ఆత్మహత్య అయింది, హత్య అయింది నిశ్చయించేందుకు పోలీస్ శాఖలో ఆ విషయానికి సంబంధించిన నిపుణులున్నారు. ఆత్మహత్య అని పోలీసులు నిశ్చయించారంటే వాళ్లకు తగిన ఆధారాలుంటాయి. మీకు చెప్పకపోవడానికి తగిన కారణం ఉండి ఉండవచ్చు అని యుగంధర్ అన్నాడు. అప్పటి వరకు పార్వతి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యుగంధర్ని చూసి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గారట. ఆయన శక్తి సామర్థ్యాలను నేను శంకించడం లేదు, కానీ సూచనగా ఆయన నా భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణం చెప్పారు. అది నమ్మశక్యంగా లేదు అని పార్వతి అనగానే, ఏంటా కారణం అని యుగంధర్ అడిగాడు. మరొక స్త్రీచే ఆకర్షించబడి నా భర్త ఆమెకు దాసుడై నన్ను విడవలేక, ఆమెని విడవలేక, ఈ ఇరకాటంలో పడి బతకలేక ఆత్మహత్య చేసుకున్నారని అని పార్వతి అనగానే, అలా జరిగి ఉండకూడదా అని యుగంధర్ అడిగాడు. పార్వతి తల విదిలించింది. 6 నెలల నుంచి మా వారు ఎవరో ఇంకో స్త్రీతో తిరుగుతున్నారని నాకు తెలుసు. నాకు తెలుసునని ఆయనకీ తెలుసు. ఆ విషయం నేను కానీ ఆయన కానీ ఎన్నడూ ప్రస్తావించలేదు. ఆయనను నేను పల్లెత్తు మాటనలేదు. 3 పిల్లల తల్లిని. వాళ్ల పోషణలో, ఇంటి బాధ్యతల్లో నాకు సరిపోతుంది. ఆయనతో సరదాగా షికార్లకు తిరగడానికి తీరిక ఉండేది కాదు. ఆయన కులాసాగా సంతోషంగా ఉంటే నేను బాధపడే మనిషిని కాను అని పార్వతి అన్నది. ఆయన మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నా మీరు పోట్లాడలేదు కనుక ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదంటారు, అవునా అని యుగంధర్ అనగానే, అవును అని పార్వతి అన్నది. మీ వల్ల కాకపోయినా ఆమె వల్లైనా ఆత్మహత్య చేసుకొనుండవచ్చుగా అని యుగంధర్ అడిగాడు. పార్వతి ఆలోచిస్తూ తల ఊపింది. అందుకే మిమ్మల్ని దర్యాప్తు చేయమని కోరుతున్నాను. ఆమె ఎవరో తెలుసుకోవాలని కూడా నాకు లేదు. కానీ ఆయన ఆత్మహత్య చేసుకొనుంటే అందుకు కారణం తెలుసుకోవాలి అని పార్వతి అన్నది. ఆమె కళ్ళలో నుంచి నీళ్లు జలజలా రాలాయి. యుగంధర్ నిమిషం పాటు ఆలోచిస్తూ ఉండిపోయాడు. పార్వతిని చూస్తేనే ఆమె సాధ్వి అని, సుగుణవతి అని, భర్తే దైవంగా, పిల్లలే ప్రపంచంగా తలుస్తూ సంసారం చక్కదిద్దుకునే ఆడది అని తెలుస్తూనే ఉన్నది. ఇటువంటి వ్యవహారాలు ఎక్కువగా కెలికి దర్యాప్తు చేయడం మంచిది కాదేమో అని యుగంధర్ అన్నాడు. ఇంతకన్నా ఎవరెక్కువ కెలుకుతారు? తల గిర్రున తిరిగిపోతోంది. నేనేం నేరం చేశాను? ఆయన నన్ను వదిలించుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నారా? యుగంధర్ గారు, దయచేసి మీరు దర్యాప్తు చేసి నిజం తెలుసుకోవాలి. నా కోసం కాదు, నా పిల్లల కోసం అని పార్వతి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఊరుకోండమ్మా, నేను దర్యాప్తు చేస్తాను.
నాకు సాధ్యమైతే నిజం తెలుసుకుంటాను. నా దర్యాప్తుకు ఉపయోగపడే సూచనలు ఏమైనా ఇవ్వగలరా అని యుగంధర్ అనగానే, నేనేం సూచనలు ఇవ్వగలను? ఆయన క్లినిక్ పానగల్ పార్క్ దగ్గరున్నది, అంతే, అంతకన్నా నాకేం తెలియదు అని పార్వతి అన్నది. ప్రైవేట్ ప్రాక్టీసేనా? ఏదైనా ఆసుపత్రిలో కూడా పనిచేసేవారా అని యుగంధర్ అడిగాడు. ప్రైవేట్ ప్రాక్టీసే అని పార్వతి అన్నది. క్లినిక్ మాత్రమేనా? నర్సింగ్ హోమ్ కూడా ఉన్నదా అని యుగంధర్ అనగానే, నర్సింగ్ హోమ్ లేదు, పొద్దున మౌంట్ రోడ్, సాయంకాలం త్యాగరాయనగర్ క్లినిక్లో ఉండేవారు అని పార్వతి అన్నది. నెలకి రాబడి ఏమాత్రం ఉండేది అని యుగంధర్ అనగానే, 1000కి పైగా ఉండేది అని పార్వతి అన్నది. నర్సులు కానీ కాంపౌండర్లు కానీ క్లినిక్లో పనిచేసేవారా అని యుగంధర్ అనగానే, కాంపౌండర్, నర్స్ అంతా ఒకే మనిషి, ఎమిలీ. పొద్దున్నే మౌంట్ రోడ్డుకి, సాయంకాలం త్యాగరాయనగర్కి వచ్చేది అని పార్వతి అనగానే, 6 నెలలుగా మీ భర్త మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నట్లు చెప్పారు, ఆమె ఎమిలీ అయి ఉండవచ్చా అని యుగంధర్ అనగానే, పార్వతి మొట్టమొదటిసారిగా నవ్వింది. కాదు, ఎమిలీకి 50 ఏళ్లుంటాయి అని అన్నది. ఓహో, మీ వారెవరో ఇంకో స్త్రీతో స్నేహంగా ఉన్నారని మీరన్నారు, ఆ విషయం మీకు నిశ్చయంగా తెలుసా? ఎలా తెలుసు అని యుగంధర్ అడిగాడు. నిశ్చయంగా తెలియడమంటే ఇటువంటి విషయాలు నిశ్చయంగా ఎలా తెలుస్తాయి? ఆయన చెబితే తప్ప. ఆయన చెప్పలేదు సరికదా, ఎన్నడూ ఆ విషయం మాట్లాడలేదు. వీలైనంత వరకు నాకు తెలియకుండా ఉండాలని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించారు అని పార్వతి అనగానే, అయితే మీకెలా తెలిసింది అని యుగంధర్ అడిగాడు. 6th సెన్స్ అయి ఉండవచ్చు, ఇంట్యూషన్ అయి ఉండవచ్చు. రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికొచ్చేవారు, క్లినిక్కి ఫోన్ చేస్తే అక్కడుండేవారు కారు. ఏ అర్జెంట్ కేసో వచ్చి వెళ్ళి ఉంటారని అనుకునేదాన్ని మొదట్లో. చాకలివాడికి బట్టలు వేస్తున్నప్పుడు కోటు జేబులో ఎండిపోయిన మల్లె పువ్వులు, ప్యాంటు జేబులో ఆడవాళ్ల చిన్న సిల్కు రుమాళ్ళు, ఆయన దగ్గర కొత్త సెంటు వాసన, ఇలాంటివే. వాటిని బట్టే అనుమానం కలిగేది. ఆఖరి దాని పుట్టినరోజు నాడు సాయంకాలం త్వరగా ఇంటికి రమ్మని క్లినిక్కి వెళ్తున్నప్పుడు మరీ చెప్పాను. అయినా ఆయన చాలా ఆలస్యంగా, అది నిద్రపోయిన తర్వాత రాత్రి 12 గంటలకింటికొచ్చారు. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను, ఆ వేళ కూడా నేను ఆయన్ని ఒక్క మాట అనలేదు, అసలు ఏమీ అడగలేదు. ఏదో అర్జెంటు కేసు వచ్చి ఉంటుందని నేనే అన్నాను. ఆయన తల ఊపారు. ఆయన జీవితంలో ఇంకో స్త్రీ వచ్చిందని నాకు తెలిసినా ఆ విషయం చర్చించడం నాకిష్టం లేదు. 3 పిల్లల తల్లిని, పిల్లల కోసం ఇంటిని నరకంగా మార్చదలుచుకోలేదు. నా బాధ నాది. నేను గొడవ చేస్తే ఆయన మరింతగా ఆ ఇంకో స్త్రీ చేత ఆకర్షింపబడతారని తెలుసు. నేనేమీ తెలియనట్లు ఊరుకుంటే కొన్నాళ్లకు విసుగెత్తి ఆయనే ఆమెను వదిలేస్తారు. ఇలాంటి కారణాల వల్లే నేనా ఇంకో స్త్రీ గురించి ఆయనతో తగాదా పెట్టుకోలేదు అని పార్వతి అన్నది. ఆమె ఎవరో మీకు సూచనగానైనా తెలియదన్నమాట అని యుగంధర్ అనగానే, తెలియదు అని పార్వతి అన్నది. సరే, నేనీవేళే దర్యాప్తు ప్రారంభిస్తాను. 1-2 రోజుల్లో మిమ్మల్ని కలుసుకుంటాను అని యుగంధర్ అన్నాడు. చలపతిరావు గొంతు సవరించుకొని, మీ ఫీజు అని అడిగాడు. వివరాలు నా అసిస్టెంట్ రాజు చెబుతాడు అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా, డాక్టర్ శ్రీనివాస్ కేసు మీరు దర్యాప్తు చేస్తున్నారని అసిస్టెంట్ కమిషనర్ చెప్పారు అని డిటెక్టివ్ యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గదిలోకి వెళ్ళి అడిగాడు. కూర్చోండి యుగంధర్. అవును, నేనే దర్యాప్తు చేశాను. మీకేమిటి ఆ కేసులో ఇంట్రెస్ట్ అని ఇన్స్పెక్టర్ అడిగాడు. డాక్టర్ శ్రీనివాస్ భార్య పార్వతీదేవి నన్ను దర్యాప్తు చేయమని, నిజం తెలుసుకోమని కోరింది అని యుగంధర్ అనగానే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నవ్వాడు. తెలుసుకోవడానికి, మీరు దర్యాప్తు చేయడానికి ఏమీ లేదు. కేసు చాలా సింపుల్ అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఓహో, అలాగా, వివరాలు చెబుతారా అని యుగంధర్ అడిగాడు. డాక్టర్ శ్రీనివాస్కి జయంతి అనే అమ్మాయితో 8 నెలల క్రితం పరిచయమైంది. ఆ జయంతి సిటీ కాలేజ్లో BA ఫైనల్ ఇయర్ చదువుతోంది. హాస్టల్లో ఉంటోంది. ఆ అమ్మాయి తండ్రి మధురలో వ్యాపారస్తుడు, బాగా డబ్బున్నవాళ్ళు. ఒకరోజు సాయంకాలం జయంతి త్యాగరాయ నగరంలో డాక్టర్ శ్రీనివాస్ క్లినిక్ ముందు రోడ్డు మీద కాలు జారి పడిందట. సరిగ్గా ఆ సమయానికి డాక్టర్ శ్రీనివాస్ క్లినిక్లో నుంచి బయటకు వస్తున్నాడట.
వెంటనే డాక్టర్ శ్రీనివాస్ జయంతి కాలు పరీక్ష చేసి కట్టు కట్టేందుకు తన క్లినిక్లోకి తీసుకెళ్లాడట. అలా ఆ వేళ డాక్టర్కి జయంతికి పరిచయమైంది. ఆ తర్వాత కాలికి కట్టు కట్టించుకునేందుకు జయంతి డాక్టర్ క్లినిక్లోకి రోజు సాయంకాలం వచ్చేదట. వాళ్ల స్నేహం అలా ప్రారంభమైంది. మధ్య వయస్కుడు, 3 పిల్లల తండ్రి అయిన డాక్టర్ శ్రీనివాస్లో జయంతికి ఏం ఆకర్షణ కనపడిందో మనకు తెలియదు. కానీ వారం రోజులలోపున డాక్టరు జయంతి ప్రేయసి ప్రియులయ్యారు అని ఇన్స్పెక్టర్ గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. ఓహో, ఆ వివరాలన్నీ మీకెవరు చెప్పారు అని యుగంధర్ అనగానే నర్స్ ఎమిలీ చెప్పింది. భార్యకు తెలియకుండా తన ప్రేమ కలాపం చాలా రహస్యంగా ఉంచడానికి డాక్టర్ శ్రీనివాస్ ప్రయత్నం చేశాడట. నర్స్ ఎమిలీ కూడా పార్వతితో చెప్పలేదు అని ఇన్స్పెక్టర్ అనగానే జయంతి హాస్టల్లో ఉంటోంది కదా, విచ్చలవిడిగా డాక్టర్తో తిరుగుతూ ఉంటే హాస్టల్ వార్డన్ ఊరుకున్నదా అని యుగంధర్ అడిగాడు. డాక్టర్ శ్రీనివాస్తో స్నేహమైన 10 రోజుల తర్వాత జయంతి హాస్టల్లో నుంచి వచ్చేసింది. మైలాపూర్లో స్నేహితుల ఇంట్లో ఉన్నది అని ఇన్స్పెక్టర్ అనగానే మరి ఆమె తండ్రి అడగలేదా ఎందుకు హాస్టల్లో నుంచి వచ్చేశావని అని యుగంధర్ అనగానే హాస్టల్ భోజనం తనకు పడలేదని, తన స్నేహితురాలి ఇంట్లో ఉంటానని, నెలకు ఇంత అని వాళ్లకు డబ్బిస్తానని తండ్రికి ఉత్తరం రాస్తే ఆ పెద్ద మనిషి కూతురు రాసింది నమ్మి సరేనన్నాడు అని ఇన్స్పెక్టర్ అనగానే ఎవర స్నేహితురాలు, డాక్టర్ స్నేహితులా లేక జయంతి స్నేహితులా? పెళ్లి కాని పిల్ల అలా తిరిగితే వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు అని యుగంధర్ అన్నాడు. వాళ్ళు డాక్టర్ స్నేహితులు, విచిత్రమైన దంపతులు. నీతిని గురించి, స్త్రీ పురుషుల సంబంధం గురించి వాళ్ళ అభిప్రాయాలు అవకతవకగా ఉన్నాయి. డాక్టర్కి ఆ అమ్మాయికి ఇష్టమైతే వాళ్ళు సుఖంగా ఉండడం ఎవరూ అభ్యంతర పెట్టకూడదని వాళ్ళ అభిప్రాయమట. వాళ్లకు ఏమీ పట్టలేదు. నా అనుమానం జయంతి నెలకు ఇచ్చే 80 రూపాయలకు ఆశపడ్డారని అని ఇన్స్పెక్టర్ అనగానే వాళ్ళెవరు, అతనికేముద్యోగం అని యుగంధర్ అన్నాడు. ఆయన పేరు సుబ్బరామయ్య, రిటైర్డ్ అయిన హెడ్ క్లర్క్. ఆయన భార్య కొన్నాళ్లపాటు ఉద్యోగం చేసి అనారోగ్యం వల్ల ఉద్యోగం మానేసింది. వాళ్లకు పిల్లలు లేరు. అతని పింఛన్ డబ్బు వాళ్ల జీవనాధారం అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ తల ఊపి డాక్టర్ శ్రీనివాస్ జయంతి అనే అమ్మాయిని ప్రేమించాడు. సుబ్బరామయ్య పుణ్యమా అంటూ ఆ అమ్మాయిని వాళ్ళింట్లో అట్టే పెట్టి గుట్టుగా ప్రణయం సాగిస్తున్నాడు. అటువంటప్పుడు తను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అని అడిగాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కాస్త విసుగ్గా యుగంధర్ని చూసి, యుగంధర్ గారు, ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ ఆ సమయంలో మనస్సు స్థిమితంగా లేకే చేసుకుంటారని మీకు తెలుసు. తన భార్యకు పిల్లలకు అపచారం చేస్తున్నాననే చింతతోనో లేక ఆ జయంతి అతన్ని ఏదో చిక్కుల్లో పెట్టడం వల్ల అతను ఆత్మహత్య చేసుకొనుంటాడు అని ఇన్స్పెక్టర్ అనగానే జయంతి ఏమన్నది, డాక్టర్ శ్రీనివాస్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది అని యుగంధర్ అనగానే జయంతి కనపడడం లేదు అని ఇన్స్పెక్టర్ చల్లగా చెప్పాడు. వాట్, జయంతి కనపడడం లేదా? ఏమైంది అని యుగంధర్ ఆశ్చర్యంతో అడిగాడు. డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్న రాత్రి నుంచి జయంతి కూడా కనపడడం లేదు అని ఇన్స్పెక్టర్ అనగానే ప్లీజ్ వివరంగా చెప్పండి అని యుగంధర్ అనగానే ఏమున్నది చెప్పడానికి, డాక్టర్ శ్రీనివాస్ మరణించినది జూలై 8వ తేదీ. అదే రోజు 8 గంటలకు తను ఊరు వెళ్ళిపోతున్నానని సుబ్బరామయ్యకి అతని భార్యకి చెప్పి సామాన్లన్నీ సర్దుకొని జయంతి వెళ్ళిపోయిందట అని ఇన్స్పెక్టర్ అనగానే మరి తండ్రి ఇంట్లో లేదా అని యుగంధర్ అడిగాడు. లేదు, అక్కడకు వెళ్ళలేదు. పాప మా తండ్రి చాలా కంగారుగా ఉన్నాడు అని ఇన్స్పెక్టర్ అనగానే సుబ్బరామయ్య ఇంటి నుంచి ఒక్కతే వెళ్ళిందా? ఎలా వెళ్ళింది? టాక్సీలోనా అని యుగంధర్ అనగానే అవును, టాక్సీ డ్రైవర్ని పట్టుకున్నాం. జయంతిని ఆ రాత్రి 8 గంటలకు సెంట్రల్ స్టేషన్లో దింపానని డ్రైవర్ చెప్పాడు అని ఇన్స్పెక్టర్ అనగానే ఏ ఊరికి టికెట్టు కొన్నది తెలియలేదా అని యుగంధర్ అడిగాడు. లేదు, 3వ క్లాస్ టికెట్టు కొనుండాలి. బుకింగ్ క్లర్క్ చెప్పలేకపోయాడు. దీన్ని బట్టి డాక్టర్ శ్రీనివాస్కి జయంతికి ఏదో తగాదా వచ్చిందని, అందువల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను అని ఇన్స్పెక్టర్ అనగానే ఐఎమ్ సారీ, అలా ఊహించడం నా నైజం కాదు ఇన్స్పెక్టర్. ఈ కేసును గురించిన వివరాలు రాసిన రిపోర్ట్ ఉన్నదా? మొదట్నుంచి, అంటే యాక్సిడెంట్కి సంబంధించిన వివరాలన్నీ అని యుగంధర్ అడిగాడు. ఓఎస్,
ఇక్కడే నా బల్ల సొరుగులో ఉన్నది అంటూ ఇన్స్పెక్టర్ ఓ పొడుగాటి కవర్ తీసి యుగంధర్కిచ్చాడు. మళ్ళీ వస్తాను అని యుగంధర్ లేచి నిలబడి అన్నాడు. ప్లీజ్ యుగంధర్, సులభంగా ముక్కుకి సూటిగా ఉన్న కేసుని దయచేసి కలగాపులగం చేయకండి అని ఇన్స్పెక్టర్ నవ్వుతూ అన్నాడు. యుగంధర్ చిన్న చిరునవ్వు నవ్వి, ఇంకా ఉంది